హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను చేసిన నూడిల్స్ అనమాట. బాగా స్పైస్ లేకుండా మంచిగా కూరగాయలు వేసి నూడిల్స్ చేసిన. తర్వాత ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడీ. బాగా అరకిలో చికెన్ తీసుకొస్తే చూడండి ఎంత కొంచెం అయ్యిందో. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు కొంచెం తిన్నారు, అది వేరే విషయం. పెసరపప్పు, ఆలు చిప్స్, అన్నం అనమాట. ఇదంతా నేను డిసైడ్ చేసిన తిండి పోటీ. లాస్ట్ టైం 500 పెట్టుకుంటే బాగానే విన్ అవ్వడం జరిగింది. ఈసారి నేను నాకు ఇష్టమైనవి పెడతా, అట్లనే నేను చెప్పిందే ఉంటుందని చెప్పిన అనమాట బావకి. అందుకోసమని నేనే ఫస్ట్ పానీపూరి అని చెప్పింది. ఎప్పటికి కామన్ గా అవుతుందని చెప్పి వద్దని చెప్పిన మళ్ళీ నూడిల్స్ అదొకటి ఇదొకటి అని చెప్పి ఏదో చెప్పింది. అంటే ఇష్టమైందో కాదో కానీ ఏదో ఒకటి అయితే చెప్పింది. అంటే నాకు పానీపూరి ఇష్టం స్నాక్స్లలో. నెక్స్ట్ వచ్చేసి చిప్స్ అనమాట. చిప్స్ అంటే బాగా ఇష్టం. అంటే నాకు అంటే అల్ప సంతోషం అనమాట. కొన్ని ఐటమ్స్ తోనే బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా. అందులో చిప్స్ ఒకటి. ఇక లేట్ చేయకుండా సోదంతా ఏం మాట్లాడకుండా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, టాస్క్ లాగా బావా. అన్నము, చికెన్ పకోడీ, పప్పు ఒకసారి అయిపోవాలి ఒక టాస్క్ లా. అన్నం, చికెన్ పకోడీ, పప్పు. రెండో టాస్క్ వచ్చేసి నూడిల్స్. థర్డ్ టాస్క్ చిప్స్. అది నంచుకోండి లేదా? నీకు నంచుకోండి కావాలి, అందుకోసమనే నేను ఇట్లా పెట్టినా. మళ్ళీ టాస్క్ లాగా కూడా అందుకే పెట్టిన, నేను విన్ అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే నాకు టాస్క్ లాగా అంటే కొంచెం ఉత్సాహం పెరుగుతుంది, అందుకోసం అని చెప్పేసి. ఆనియన్స్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడెప్పుడు తిందామని రెడీగా ఉన్నాడు. 500 పెట్టు బాబా ఫస్ట్. ఎప్పుడు ఏ పోటీకి ఆ పోటీ 500 పెట్టాలనేసి అనుకున్నాము. పంపించి వద్దు బాబు పెట్టు, అది ఉత్సాహంగా ఉండాలి, ఎప్పుడప్పుడే తీసుకోవాలని చెప్పేసి కదా మనం అనుకున్నది. నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను, ఇంకా నేను కూడా లాస్ట్ టైం బాగా గెలుచుకున్నాను కదా. ఈసారి నేనే ఖచ్చితంగా నాకు ఇష్టమైన పెట్టినా కాబట్టి నేనే గెలవాలనే ఉద్దేశంగా ఉన్నాను అనమాట. అంటే నేను గెలవద్దు అనుకుంటాను కదా. సరే అని అంటాను. చెయ్యి దాకకు, నాకు కూడా దాకకు, నువ్వు దూరం ఉండు. అదే మాట, నేనంటే ఒక తప్పు, నువ్వంటే ఒక తప్ప, నువ్వంటే ఒక 1 2 3 స్టార్ట్. అన్నం అయిపోవాలి, పకోడీ అయిపోవాలి, పప్పు అయిపోనా అవసరం లేదు. తినలేదు కొంచెం చాలుంటాయి పో. నాకు ఇష్టమైన తిండి పోటీ, నీకు ఇష్టమైన అన్నీ ఉన్నాయి. కానీ పకోడీ అయితే మంచిగా చేసింది. మా ఆయన బోన్లెస్ తెమ్మంటే బోన్ తెచ్చిండు. అన్నీ కలిపి తల్లి ఏమేం కలిపేసినామేమో. చికెన్ పకోడీ వీడియో కూడా తీసింది, తప్పకుండా త్వరలో వస్తుంది చూడండి. మిర్చి కూడా అయిపోలే, నేను మిర్చి కూడా అయిపోలే. అయితే నేను పెట్టింది బాబా, నువ్వు పెట్టింది కాదు. నువ్వు మధ్యలో ఏం చెప్పద్దు, నేను ముందే చెప్పిన పోటీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమేమి అయిపోవాలో అవి అయిపోతే సరిపోతుంది అంతే. విన్నర్ ఫస్ట్ టాస్క్ నేనే విన్నర్. చికెన్ పకోడీ మంచి కుదిరింది. బొక్కలు ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది, కానీ అసలు ఇట్లా టక్క తినాలనిపించింది. పప్పుకి నంచుకొని తింటే సూపర్ ఉంది. మా ఆయన ఫేవరెట్ పెసరపప్పు, అయినా వెనక పడ్డాడు ఎందుకో. ఏం మంచిగా లేదు, ఇప్పటిదాకా మంచిగా ఉంది అన్నాడు.
మళ్ళీ ఇప్పుడే మాట మారుతాను. పప్పు, చికెన్ పకోడీ, అన్నం కాంబినేషన్ సూపర్ ఉంది. ఈ చికెన్ సగసగమే ఉడికింది. బావా నువ్వు ఓడిపోయినా బాధలో అట్లా చెప్పొద్దు. సగం సగం ఏమి ఉడికింది చెప్పు. అది సగం సగం ఉడికించి నాకు మొఖాన వారేసింది. అదేం లేదు, మంచిగా ఉంది. పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తిన్నారు. ఈరోజు ఖచ్చితంగా 500 నేనే గెలుచుకోవాలనే ఉత్సాహంలో ఉన్నా. నెక్స్ట్ నూడిల్స్ మా ఆయన కోసం కారం బాగా తక్కువ వేసిన, నా కోసం అంటే కొంచెం ఎక్కువ వేసుకుంది కావచ్చు. ఎటు కూడా ఓడిపోయినా అని మొత్తం మెల్లగా తింటాను, నాకేమో ఆకలి అవుతుంది. చెప్పి విశేషాలు చెప్తా. నువ్వు చికెన్ మొత్తం తినలే? తిన్నా. కావాలంటే చూడు బొక్కలే ఉంటాయి అన్ని. కావాలంటే చూడు చూడు ఇక మొత్తం ఇగో కావాలంటే ఇగో ఇట్లా కొట్టి చూపెడతా. ఇగో చెప్తా బొక్కలు చూడు. ఏమనంటే గట్టినే చెప్తావు బావ. చూడు బావ, అట్లా చేయొద్దు బావ. తిన్నప్పుడు కూడా అట్లా అనొద్దు, బాధ అనిపిస్తుంది. ఇక అన్ని బొక్కలే ఉన్నాయి చూడు. చూడు ఇగో దీనిలో కనుక్కొని తినచ్చు కదా. ఇక ఇది బొక్క. అదే అన్ని బొక్కలు ఉంటాయి. మరి దాని పక్కగా చికెన్ ఉంటుంది కదా. లేదు కదా, ఇగో దాన్ని ఉన్నది మొత్తం నంచుకున్నా. ఇక అన్ని బొక్కే ఇవన్నీ. ఇగో ఇది కూడా బొక్కే. ఇగో కానీ ఇట్లా కొడతా. అట్లా అంటున్నామనే నేను ఇంకా నాకు మిగిలిన బొక్కలు ఇవి చూడండి జనలేదా. అబ్బా నీకు అట్లా వచ్చినాయి బావా, ఎందుకు బావ అట్లా చేస్తావు? ఓకే నా మిగిలిన చెప్తాను ఓకేనా. వీటికి ఏమైనా పోలికుందా? అది వర్షి గెలిచింది ఓకే, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే అది మంచి మనసు, అందుకని చెప్పు. లేదు అనే ఓకే గెలిచింది. మీ అందరికి తెలుసు. బావ నేను మరి ఇట్లా బొక్కు ఉంది బావ. ఇవన్నీ బొక్కలు ఉన్నాయి బరాబరే. నువ్వు ఆ బొక్కకున్న కారం కూడా అవి కూడా తిన్నావు సప్పరిచ్చి. నేను ఎట్లా తింటానో అందరికీ తెలుసు. నేనేం చేయను. కావాలంటే ప్రతిదీ కొట్టి చూపెడతా. నేను సౌండ్ కూడా వస్తాను నీకు. ఏడో కొడతావు, తలకే మీద కొట్టుకో. ఇట్లా కొట్టు. ఏంటి నిజంగానే బొక్కలు ఉన్నాయి ఇవి. సరే పట్టు. అందుకనే మరి మనకి ఇట్లా చేస్తే ఇట్లాంటివి ఉంటాయనే బోన్లెస్ తీసుకురా అని చెప్పిన. ఇక్కడ దొరకలేదు. నెక్స్ట్ ఇది నూడిల్స్. ఇందులో ఏం లేదు. అదే ఏం నూడిల్స్ వచ్చి తెచ్చినాయి ప్యాకెట్. హక్కా నూడిల్స్ అని తీసుకొచ్చుకున్నాం అనమాట ఇది వరకు తినడానికి. అవిటినే నేను అవి ఉడికించిన తర్వాత ఇట్లా ఫ్రైడ్ నూడిల్స్ లాగా చేసిన అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు, ఎగ్ ఫ్రైడ్ నూడిల్స్ లాగా చేసిన. ఇందులోనే క్యాబేజీ, ఇంత క్యారెట్ అవి వేసి చేసిన. ఓకేనా బావా, డన్నా? తిందామా? సెకండ్ టాస్క్ ఎవరు విన్ అవుతారో చూద్దాము. వర్షి నిర్ణయించిన టాస్క్లు ఇవి. ఆగమని టాస్క్లు. అట్లా అనిపిస్తే ఎవరేం చేయలేదు. 2 3 అమ్మా భయం పెట్టడానికి నువ్వు నేను రెడీ చేసుకుంటాను. నువ్వు అట్లా మరి అంత నమ్మలి తినాలి. ఓకే నమ్మలి తింటా కానీ 1 2 3 స్టార్ట్. అయిపోయింది. ఛాన్స్ ఇస్తాను, తింటావా? నాదైతే అయిపోయింది ముందు, ఎందుకైనా మంచిది.
కానీ ఈ మైదాతో చేసిన నూడిల్స్ తినుడు ఎవరు ట్రై చేయకుండా, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది తొందరగా. నూడిల్స్ ఒకటే తింటే, అంటే మేము రైస్ తిన్నాం కాబట్టి కొంచెం మాకు ఏమనిపించదు. నూడిల్స్ తిన్న వాళ్ళు రైస్ తింటే కొంచెం ఏమనిపించదు కావచ్చు, కానీ నూడిల్స్ మాత్రమే తింటే మాత్రం ఖచ్చితంగా మోషన్స్ అవుతుంటాయి. ఎందుకంటే అది మైదాతో తయారు చేసింది కదా వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అన్నట్టు. మాకు అయితే అలవాటు అయిపోయింది. ఇట్లాంటివన్నీ అలవాటు అయిపోవడం వల్ల కొంచెం ఇట్లా తినగలుగుతున్నాం. కానీ ఎవరు ఇట్లాంటి తిండి పోటీలు ప్రయత్నించొద్దు, ఎప్పటికి చెప్తూనే ఉంటాను నేనైతే. మైదా పిండి తిన్నప్పుడు ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండేటి ఎక్కువ తీసుకోవాలి. నేను ఓడిపోయినందుకు బాధ ఉన్నది, అది వేరే విషయం అనుకోండి. మైదా తిన్నప్పుడు ఖచ్చితంగా బీట్రూట్, బూడిద గుమ్మడికాయ జ్యూసు అట్లాంటివి తాగినప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేసినట్టుగా, కూరగాయలు ఎక్కువ, నూడిల్స్ అయితే ఎక్కువ బ్యాలెన్స్ చేసినట్టుగా ఉంటుంది. దాన్ని దీన్ని సమతుల్యంగా సరి సమానంగా జోకినట్టుంటది అన్నట్టు. అంతేనా? అంటే మాట్లాడలేడు, ఒకటి గెలిచిండు కదా, నేను ఒకటి గెలిచిన, బాగా గెలిచిండు. ఈ చిప్స్ డిసైడ్ చేయబోతున్నాయి అన్నమాట. ఇవైతే ఆలు చిప్స్. ఓకే, లాస్ట్ అన్నట్టు మా తిండి బోర్డులో, ఈ తిండి బోర్డులో లాస్ట్ తిండి బోర్డు ఏంది డిసైడ్ చేయబోతుంది. నాకు 500 ఎవరికి రాబోతున్నాయి. అరిటాకు ఇట్లా కొంచెం ఇట్లా ఉంటే అట్లా అనిపిస్తుంది, అరిటాకు కొంచెం ఇట్లా ఉంటేనేమో తక్కువ అనిపిస్తుంది. ఇగో నీకు అరిటాకు ఇట్లా వచ్చింది కదా, ఇదా దానివల్ల అట్లా అనిపిస్తుంది. ఈజీ తింటా. ఓకేనా? 1 2 3 నువ్వు ఎందుకు బావా చెప్తా. రెడీ? 1 2 3 స్టార్ట్. అయిపోయా ఇప్పుడు చెప్పినావు నమ్ముతున్నావు కదా. ఇంకా నేను వాటర్ లేకుండానే తిన్నా. నేను చెప్పలే కదా రూల్స్ చెప్పలే కదా. నేను వాటర్ లేకుండానే తినాలి, వాటర్ ఉండి తినాలి అని నేను అస్సలు అనుకోలేదు. ఎప్పుడైనా ఏ టాస్క్ అయినా ఏదైనా మనం ముందే అనుకుంటాం కదా, వాటర్ లేకుండా తినాలి, వాటర్ ఉండి తినాలి, లేకపోతే ఇది తినాలి, ఉల్లిగడ్డలే తినాలి అని. అట్లా నేనంతా అండి. ఇదండి మస్తు అనిపించింది అసలు నిజంగా. కాకపోతే ఇందులో ఏదైనా ఏమంటారు టేస్టీగా ఉంది అసలు ఈరోజు అయితే ఫుడ్. నీకు ఎట్లా అనిపించింది? గట్టిగా ఉన్నది. నేను చేసిన కదా బా, ఒక్కసారి టేస్టీ ఉందని చెప్పచ్చు కదా. 500 నాకే తీసుకో కదండి. నా చేతిలో మీద తీసుకుంటే ఎంత మంచిగా ఉండు. నేను తీసుకొని ఇత్తు అంటే గత గుంజుకుంటానా? గుంజుకోండి కాదు, అయ్యో తీసుకున్నా, నేను గెలిచినా కదా అని. గత టక్కన గుంజుకోవాల్సిన అవసరం లేదు, గుంజుకోలే, తీసుకున్నా అంతే. అక్కడ ఉన్నాయి, గెలిచిన అనే సంబరం. మంచినీళ్ళు చూడండి ఎంత నీళ్ళు తాగుతుందో అసలు. ఒక్కసారి తిండి పోటీలో బాగా ఏదన్నా ఉంటే ఇప్పుడు అయిపోయింది, ఓటమి అయిపోయినాక కూడా ఏం చెప్దాము, ఏం అది కాకుండా అంటే నేను గెలిచిన సంబరంలో ఉన్నా కదా, ఆ సంబరాన్ని ఏమంటారు నాశనం చేయడానికి, పెద్ద పెద్ద పడ్డు వాడిన ఆ సంతోషాన్ని ఖరాబ్ చేయడానికి
ఏమున్నాయా అని చూస్తూ ఉంటాడు. నేను అట్లా చూస్తాను కూడా కాదు, అందరికి తెలుసు. అబ్బా చూడండి మరి మంచినీళ్ళు నువ్వు ఏమన్నా ఒకసారి ఏదో పోటీలా మంచినీళ్ళు అంటే ఎవరు భాస్కర్ అన్న మంచినీళ్ళు అంటే చారైతే మనం మంచినీళ్ళతో తాగుతానే మనం. నువ్వు నీళ్ళు లేకుండా ఎవరు నీళ్ళు అనుకోలేదు కదా, మనం నీళ్ళు పెట్టుకోవద్దు అని అనుకోలే కదా. నా పప్పు చూడండి ఎంత అయిపోయింది, మనం పప్పు అయిపోవాలని అనుకోలే కదా బాబా. నువ్వు రూల్ ఇస్ రూల్ అని ముందే చెప్తే నేను అట్లా. నువ్వు పెట్టిన రూల్ కదా అన్ని, నేను పెట్టిన రూల్ ఎట్లుంటుంది చూడు. నెక్స్ట్ నేను రూల్ పెట్టినా అవి నంచుకున్నాడు అదంతా వేసరికి బాగా టైం పడుతుంది, అందుకని నేను ఇట్లా పెట్టుకున్నా. నువ్వు గెలవలే కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా నేనే గెలిచిన. లాస్ట్ తిండి పోటీ అయితే ఆ చికెన్ అట్లనే అసలు కరెక్ట్ కొరుకొని తినలేదు, అదొకటి మిస్ చేసింది. ఎప్పుడు అంటే అదే ఇప్పటిదాకా లాస్ట్ అంటే నేను ఎప్పుడో లాస్ట్ తిండి పోటీ నేను మాట్లాడదు కానీ లాస్ట్ ఇప్పుడు లాస్ట్ తిండి పోటీలా ఫస్ట్ తిండి పోటీలా బొక్కలు బాగా అదే ఏం కాదు. ఓకే అందరికి తెలుసు బొక్కలు కాదు, దానికి మాంసం వెళ్తుందని. ఇక్కడ నా ముక్కలు ఏంటి ముక్కలు, ఇంకో ఈ ముక్కలు కూడా నవ్వు మీకు తింటావా? అది వల్ల అయితే లేదు కదా నీకు, అదే అది సేమ్ అట్లనే ఉన్నాయి. ఇగో ఇవి కూడా బొక్కలు. సరే ఓకే ఓకే, ఇవి కావాలంటే మిక్సీలో వేసుకొని తినమంటావా చెప్పాలి. ఇగో నేను నువ్వు తీసుకో, నేను తీసుకుంటా. ఎందుకు అంటే ఇదంతా బరాబర్ లేదంతా కరెక్ట్, అంత ఆగమైంది తిండిపోటీ. నెక్స్ట్ తిండిపోటీలో చూసుకుందాం. ఎందుకు అంత పిచ్చి పిచ్చి అయింది కదా. ఏం పిచ్చి పిచ్చి? అవునవును, అయినా అద్దు ఇగో ఇదంతా మిగిలింది, అయినా కానీ నేను ఇస్తాను. అయినా అద్దు, ఇక్కడ చూడండి ఇది ఇద్దరికి చికెన్ అవుతుంది, అన్నం ఇద్దరు తినచ్చు. ఇప్పుడు నేను కొరుక్కొని తింది కానీ ఎంగినేది తినాలని చూస్తారు. ఇక తింటపాటి ఇక చూడండి, ఇక్కడ చూడండి ఈ ముక్క ఎట్టుందో ఇప్పుడు చూడండి. అవి బొక్క, నువ్వు బొక్క కూడా తింటావు ఎందుకు బామా? అంత కమ్మ ఉంది, సూపర్ కమ్మగా ఉంది, అయినా తినలేదు. అన్నం నేను వాస్తవాన్ని నేను గెలిచినట్టే ఉంటుంది కానీ ఇక పట్టుకో తీసుకో. బావ ఎందుకు బావ నువ్వు ఇట్లా చేస్తావు? అసలు అయితే నేను తిన్నాక కూడా నువ్వు ఇంతగానం రాదంతా ఒక పాయింట్ పట్టుకొని అందరూ ఏమంటారంటే నన్ను విలని చేయాలి, నన్ను వచ్చి తన్నాలి, అట్లా చెప్తావు కాదు. ఇప్పుడు ఒక రాయి తీసుకొచ్చి ఇవన్నీ సౌండ్ వస్తలేదో చెప్తా. మరి నువ్వు డైరెక్ట్ నువ్వే ఇట్లా ఆనియన్స్ అని నువ్వు అనుకోలే కదా. నా దగ్గర ఆనియన్ ఎత్తుకోండి. నీకు నంచుకున్నాడు బాగా అలవాటు, ఏమైనా పస్తర పిస్త. ఓకే గెలిచింది. ఇంతవరకు ఈ వీడియోస్ ధన్యవాదాలు. వర్షి గెలవడం నాకు చాలా ఆనందాలు ఎక్కడ దక్కనిస్తాను బావ. నువ్వు ఆనందదాయకం మంచిగా అని చెప్తాను కదా, ఆనందాన్ని ఏడ దక్కనిస్తాను ఇట్లా చేస్తాను. ఇంత ఆనందం వేసేది రైతులకి నష్టం చేస్తాను. తర్వాత కూర్చొని తింటా కావాలంటే, లేకపోతే అవే కూరలు వేస్తా కావాలంటే. తిండిలే కూరలు ఎత్తావు మళ్ళా? నేనే తింటా. అప్పుడు నేనే తిన్నప్పుడు అప్పుడు వేస్ట్ కావు కదా. ఒక పూట ఆకలి కాదు. బాగా నా వీక్నెస్ పాయింట్లు అన్ని పట్టుకొని ఇట్లా చేస్తున్నాడు. నేను ముందే చెప్పినా కదా, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఛాలెంజ్ అనుకుంటామో ఆ ఛాలెంజ్ ని మనం ముందే చెప్తున్నా కదా, నేను ఇది అయిపోవాలి ఇది అయిపోవద్దు అని మనం కూడా అనుకుంటాం కదా. సరే అయితే ఓకే నెక్స్ట్ ఓకేనండి. ఓకే నేనేం నర్వస్ చేస్తలేను. నెక్స్ట్ టైం నేను పెట్టిన తిండి పోటీ నా తీరులో అయిపోవాలి అంతే. ఇక అప్పుడు నువ్వు చెప్పిన రూల్స్ నువ్వు గెలవాలనుకుంటాను కదా. ఇప్పుడు నేను పెట్టినా కాబట్టి నేను గెలిచిన అనుకుంటాను కదా. సరే ఇచ్చేసినావు. ఏదో ఆనందం లేకుండా అన్ని మొక్కలు అసలు మొక్కలు దేకు బావా నువ్వు అసలు. అప్పుడు పీసెస్ ఏం కనబడాయి, అప్పుడు తిన్నది ఈజీగా తెలుస్తుంది. వర్షకి వెళ్ళడం చాలా నాకు ఆనందదాయకం అనిపిస్తుంది, మంచి అనిపించింది. ముక్కలు చిమిడితోనే ఇచ్చిన ఇప్పుడు చెయ్యి అది మూతి ఘోరంగా దుడుచుకుంటూ. ఇదండి ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా తాగమని చేసి ఒక ఆనియన్ సగం మిగిల్చింది, ఆనియన్ ఒక్క ముక్క లేకుండా తిన్నా, అది వేరే విషయం. అంటే ఓకే నేను అట్లా నేను గెలిచిన అట్లే నువ్వే గెలిచినావు, అయినా కానీ వర్షి గెలిచింది. ఆనియన్ ఉంచింది, వర్షి గెలిచింది. చికెన్ ముక్కలు కొంచెం ఉన్నాయి, అయినా వర్షి గెలిచింది. అంటే ఆ పప్పు కూడా ఉన్నది, ఇది అనలేదట, వర్షి గెలిచింది. ఇది ఓకేనా. నిమ్మకాయలు కూడా ఒకటి వెండింది, రెండు వెండినా, ఒకటి వెండలేదు, నేను 3 వెండినా. అది కూడా కౌంటా బావ? అంటే చెప్తున్నా అంటే కౌంట్ అంటలేను. నువ్వు పెట్టిన తిండి పోటీకి నీ రూల్స్ ప్రకారం ఆనియన్స్ అయిపోవాలని ముందు చెప్తావు. నేను ముందే చెప్పిన ఆనియన్స్ అయిపోవాల్సిన అవసరం లేదని, పప్పు అయిపోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పిన. అప్పుడు ఆనియన్స్ ఎందుకు పెట్టినట్టు కానీ ఓకే
అప్పుడు ఆనియన్స్ పెట్టద్దు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదండి వీడియో, ఇంతవరకు వీడియోస్ ధన్యవాదాలు. విలేజ్ ఎంకే టీవీలో మా కామెడీ స్కిట్లు వస్తే తప్పకుండా చూడండి. బ్లాగ్స్లో మా ఫ్యామిలీ బ్లాగ్స్, ఇట్లా ఏదైనా వంట వీడియోలు వర్క్ చేస్తుంటే ఇట్లాంటివన్నీ వస్తుంటాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.